మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఒక షార్ట్ టర్మ్, ఒక 12 వీక్స్కి ఈ స్టాక్స్ అన్నీ చెప్తాము. ఈ 12 వీక్స్కి మన కెపాసిటీ ఉంటేనే మనం పెట్టాలి, చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తున్నారంటే కొన్ని షేర్స్ వాళ్ళు లాస్ట్లో ఉంటే ఆ షేర్స్ అమ్మేసి పెట్టుకుంటున్నారు. అంటే పెట్టుకోవడం తప్పులేదు, ఇది కూడా ఒకే కంపెనీ పెడుతున్నారు. మళ్ళీ ఇది ఒక పెద్ద పొరపాటు. కాబట్టి మీరు ట్రేడర్స్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అంటే నేను మిస్టేక్స్ అవ్వదని అనట్లేదు, ఇట్ విల్ హ్యాపన్. బట్ మనము ఆ మిస్టేక్స్ని మళ్ళీ చేయకూడదు, రిపీటెడ్ చేయకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్గా ఇక్కడ మార్కెట్లో చేసిన మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం మనం ప్రతిసారి. బట్ అది ఏమైపోతుందంటే చేసే కొద్దీ ఇది నేను చేసేది కరెక్టు అని వాళ్ళే ఫిక్స్ చేసేస్తారు మైండ్లో. ఇది నాది, ఇది అంతే, నేను ఇలాగే చేస్తాను. అంటే మీరు అలా చేస్తే డెఫినెట్గా మీరు ఒకే స్టాక్స్లో కొంటే ఖచ్చితంగా మీకు నష్టాలే ఎక్కువ జరుగుతుంది. ఇది నేను చాలామంది చూస్తూనే ఉన్నాను రెగ్యులర్గా, ఎంతోమంది. కాబట్టి మనము పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం కొన్ని అంటే ఒక 2 రోజులు క్లాస్ కూడా తీయచ్చు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ గురించి. ఎందుకంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేసి ఎంతోమంది లాస్లో ఉండేవాళ్ళు ప్రాఫిట్లో వచ్చేసి సక్సెస్ఫుల్ ట్రేడర్గా నిలబడ్డారు. ఎంతోమంది నేను చూస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా పోర్ట్ఫోలియోని చక్కగా డైవర్సిఫై చేయండి. లేదా ఇప్పుడు నేను ఎంతోమంది నా దగ్గర చాలామంది నాకు రీసెంట్గా 10 crores, 15 crores, 20 crores పోర్ట్ఫోలియో ఉండేవాళ్ళు కూడా నాకు కాల్ చేస్తున్నారు. సార్ మాది కొద్దిగా కరెక్ట్ చేసి ఇవ్వండి, మీకు ఏదైనా మేము ఛార్జెస్ కూడా ఇస్తాము అని ఎంతోమంది నన్ను. టైం ఉంటే డెఫినెట్గా కొంతమందికి నా టైం ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళు చేసి పెడుతూనే ఉన్నాము. కాబట్టి మీరందరూ కూడా మన పోర్ట్ఫోలియోస్ని ఎలా మీరు పర్ఫెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. సెక్టార్స్లో డైవర్సిఫికేషన్ చేయాలి. తర్వాత ఇంకొక విషయం, ఒక స్టాక్ని బాగా ఎలా చెప్పాలంటే కంప్లీట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎడ్జ్లో టాప్ లెవెల్లో కొంటారు. అంటే వీరే ఓన్గా అనలైజ్ చేసేసి ఈ స్టాక్ ర్యాలీ వెళ్తుంది అని ఎక్కడో అంటే ఆ ఎంట్రీ ప్రైస్ రాంగ్ ఎంట్రీ ప్రైస్. అలా పర్ఫెక్ట్గా ఒక స్టాక్కి ఎంట్రీ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎంట్రీ ప్రైస్ మీకు తెలియకపోతే ఇక మీరు ఎలా ప్రాపర్ ఎంట్రీ లేనప్పుడు ఇక ఎగ్జిట్ కూడా రాంగ్ ఎగ్జిట్గానే ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఎక్కడ ఎంట్రీ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలి, ఎక్కడ స్టాప్ లాస్, ఎక్కడ టార్గెట్స్. ఎందుకంటే సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది సమ్టైమ్స్. చూడండి, ఇప్పుడు ఉక్రెయిన్ వార్ కొన్ని ఆల్మోస్ట్ 2 months నుంచి జరుగుతూనే ఉంది. ఫస్ట్ నేను అదే చెప్పాను కదా, ఒక రిజల్ట్స్ వస్తే ఎంతసేపు ఏడుస్తారు, ఒక అరగంట ఏడుస్తారు అంతే. ఇక తర్వాత నెక్స్ట్ క్వార్టర్ ఏంటి దాని గురించి ఆలోచిస్తారు. అదేలాగే ఇప్పుడు ఉక్రెయిన్ వారు ఫస్ట్ ఇనీషియల్ డేసే 1 రోజు 2 రోజులు ఉక్రెయిన్ అన్నారు. ఇప్పుడు ఏమైంది చూడండి, అసలు దాని గురించి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అదే చెప్తున్నాను, న్యూస్ కానీ ఏదైనా సరే ఆ ఇంపాక్ట్ అనేది ఆ టైం మాత్రమే, షార్ట్ టైం. ఆ రోజు కూడా ఆ టైమే, ఒక 1/2 hour, ఆ న్యూస్ వచ్చిన 1/2 hour టైమే ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎన్నో ఉన్నాయి న్యూస్ మనం చెప్పాలంటే. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము
తర్వాత మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం చెప్పున్నాము, మనము ఐటీసీ కోహినూర్లో మాదాపూర్ హైటెక్ సిటీలో May 7th and 8th ఒక వండర్ఫుల్ వర్క్షాప్. ఇట్స్ అ పెయిడ్ వర్క్షాపు. ఇది ఓన్లీ లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. ఇంకా ఫైనల్గా ఇంకొక 7 or 8 సీట్స్ ఉన్నాయి. రియల్గా బుకింగ్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మమ్మల్ని వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు డెఫినెట్గా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే రియల్గా స్టాక్ మార్కెట్లో మనం ఎలా చేయాలి, ఎలా ఇది పర్ఫెక్ట్గా అని మేము ఒక వండర్ఫుల్గా మిమ్మల్ని ఒక డిజైన్ చేసి ఎక్కడ మీకు పర్ఫెక్ట్గా ఒక స్టాక్ కొనాలి అనేది లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వకుండా మీరు మీకై మీరే అనలైజ్ చేసుకునేటట్టు మేము మిమ్మల్ని ఏర్పాటు చేస్తాం, రెడీ చేస్తాం ఆ వెబినార్లో. ఇంకోటి సపోర్ట్ ఇస్తున్నాము. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ సపోర్ట్. వన్స్ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఒక మంచి హెల్తీ సపోర్ట్, లైఫ్ టైం సపోర్ట్ అనేది చెప్పున్నాను. ఇట్స్ వెరీ వెరీ అలాగే మేము ఇస్తున్నాం, అందరికీ తెలుసు అది. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను చూడండి. ఎలికాన్ ఇంజనీర్ చూడండి. ఎలికాన్ ఇంజనీర్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 172 ఉంది. ఇప్పుడు 172 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 185. చూడండి, 185 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే 242 and 300. చూడండి, 185 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ 242, 300. స్టాప్ లాస్ వచ్చి ఇప్పుడు వచ్చి 172 ఉంది. 185 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 242 and 300. స్టాప్ లాస్ వచ్చి ఐ విల్ అప్డేట్ లేటర్, నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను స్టాప్ లాస్. తర్వాత ఈక్విటాస్ వచ్చి ఈక్విటాస్ హోల్డింగ్, ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్ కాదు, ఈక్విటాస్ హోల్డింగ్, అది మీకు చూస్తే తెలుస్తుంది. ఓన్లీ ఈక్విటాస్ అని ఎన్ఎస్సిలో ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 115 ఉంది. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 115 నడుస్తుంది. బై ఓన్లీ అబోవ్ 123 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 144, 166. స్టాప్ లాస్ వచ్చి 98 రూపీస్ స్టాప్ లాస్. చూడండి, ఈక్విటాస్ ఇది కూడా 4,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2016 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత గ్యాలెంట్ మెటల్ చూడండి. గ్యాలెంట్ మెటల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 69.50 నడుస్తుంది. ఇప్పుడు బై చేయొద్దు. బై ఓన్లీ అబోవ్ 73 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 89,106. చూడండి, టార్గెట్ వచ్చి 89,106. స్టాప్ లాస్ వచ్చి 54 రూపీస్ స్టాప్ లాస్. గ్యాలెంట్ మెటల్. తర్వాత ఇక మీకు మరొక స్టాక్ చెప్తాను, గోకుల్ అగ్రో. చూడండి, గోకుల్ అగ్రో ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 83 నడుస్తుంది. బై ఓన్లీ అబోవ్ 86. చూడండి, 86 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 105, 125. స్టాప్ లాస్ వచ్చి 60 రూపీస్ స్టాప్ లాస్. ఇది కూడా 1100 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2016 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. గ్యాలెంట్ మెటల్ కూడా 500 crore మార్కెట్ క్యాపిటలైజేషన్. చూడండి, ఇప్పుడు మనము గ్యాలెంట్ మెటల్, గోకుల్ అగ్రో, తర్వాత ఈక్విటాస్, ఎలికాన్ ఇంజనీర్, టోటల్గా 4 స్టాక్స్ చెప్పున్నాను, అన్ని బై అబోవ్. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురు ప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.